జీవితం అంటే ఏంటో, దాని విలువ ఏంటో, దేవుడు నీకెందుకు కలుగ చేసుకున్నాడో, దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశాలు ఏంటో తెలుసుకోగలుగుతున్నావా? నువ్వు ప్రార్థనలో గడిపితే, వాక్యం చదివితే దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోగలుగుతావు. లోకంలో లోకాశలు మనలో ఉన్నాయనుకోండి, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చలేము. ప్రతి చిన్న మాటకి, ప్రతి చిన్న ఇన్సిడెంట్కి నువ్వు ఇంకా అయిపోయింది బాబాయ్, నేను ఇంకా బ్రతకలేను, నేను సూసైడ్ చేసేసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు లేవో, దేవుని వాక్యం నీ హృదయంలో లేదో, సాతానుడి నిన్ను ఏలుబడి చేస్తాడు. ఇంకా ఎందుకు నీ జీవితం, ఎందుకు, చచ్చిపో, ఇంకా వద్దు, నువ్వు పారిపో, ట్రైన్ కింద పడిపో, అక్కడ దూకే ఇక్కడ దూకే అని దురాత్మ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అదే దేవుని వాక్యంలో నువ్వు నిలిచావనుకో, ఇది తప్పు, ఇది నా దేవునికి అయిష్టమైన కార్యము, నేను నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ధైర్యం తెచ్చుకుంటానన్న ఆలోచన నీకు వస్తాయి. కాబట్టి దేవుని వాక్యము, ప్రార్థన మనకి ఎందుకు అవసరమో, మనం నెమ్మదిని పొందుకోవడానికి, మనం స్థిరంగా నిలబడడానికి. హల్లెలూయా.